మిగతా అప్డేట్ విషయానికి వస్తే రైతు కష్టం తెలియాలంటే రైతులుగా పనిచేయాలన్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే మిర్యాలగూడ మండలంలోని తక్కిళ్లపాడు గ్రామంలో రోడ్డు పక్కన వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న రైతులతో ముచ్చటించారు. తాను రైతుగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే పంచెకట్టి తలపాగా చుట్టి ట్రాక్టర్ ఎక్కి దమ్ము చేశారు. అనంతరం మహిళా వ్యవసాయ కూలీలతో కలిసి నాట్లు వేశారు. అత్తరు సువాసనల మధ్య తిరిగే సమయం కంటే బొవ్వ పెట్టే బురద వాసన పీలుస్తూ కూలీలతో కలిసి పొలం పనులు చేస్తుంటే వచ్చే ఆనందం ఎంతో గొప్పదన్నారు. స్వయంగా ఎమ్మెల్యే కారు దిగి వచ్చి తమతో కలిసి పొలం పనులు చేయడంతో రైతులు కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మిర్యాలగూడ నియోజకవర్గానికి పేరుందని, అది రైతుల వల్లే సాధ్యపడిందన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని, ఇప్పటికే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. రైతు భరోసా అందజేశామని, సన్నవడ్లకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందజేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు ఎమ్మెల్యే. వీటితో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, బీసీ రిజర్వేషన్, రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజాస్వామ్యాన్ని విస్మరించిన ప్రతిపక్షం అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు ప్రచారం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే కోరారు.